నమ్ముతున్నాను. దాంట్లో భాగంగానే నిరుద్యోగ యువకులకి డిఎస్సిని దాదాపు 10 ఏళ్ళు ఎదురు చూసినారు. డిఎస్సి లేక ఎంతోమంది అన్ఎంప్లాయీస్ చదువుకున్న బీఈడీలు చదువుకున్న వాళ్ళు రోడ్డు మీద పడి చాలా దారుణంగా వాళ్ళు ఎంతో సంక్షోభంలో ఉన్న సమయంలో మెగా డిఎస్సి పేరుతోటి ఆయన హామీ ఇచ్చి దాదాపు 15,900 చిల్లర పోస్టుల్ని ఏదైతే మా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పినారో దాన్ని కూడా మెగా డిఎస్సిని 16,000 దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఫుల్ఫిల్ చేసినారు. దాంట్లో భాగంగానే చదువుకున్న పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లికి వందనం పేరుతోటి అప్పుడు ఏదో ఇంట్లో ఉన్న కుటుంబానికి ఒక పిల్లోని మాత్రం వాళ్ళు చెప్పినారు, అది కూడా అరకొర చేసినారు వైసీపీ వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పినారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళే విధంగా స్కూల్కి వెళ్ళి చదువుకుని జ్ఞానం సంపాదించి వాళ్ళని మంచి ఉద్యోగులుగా మారుస్తానని చెప్పి మాటిచ్చిన ప్రకారం తల్లికి వందనాన్ని ఎంతమంది ఇంట్లో ఉంటే పిల్లలకి అందరికీ కూడా తల్లికి వందనం ఆయన నెరవేర్చినారు. దాంట్లో భాగంగానే ఇంతమంది పిల్లల స్ట్రెంగ్త్ పెరిగితే అంతమంది టీచర్లు కూడా కావాలి కదా. అందుకని ఆ మెగా డిఎస్సిలో ఏవైతే మాట ఇచ్చాడో దాని ప్రకారం పెరిగిన పిల్లలకి ఈక్వల్గా నిష్పత్తి ప్రకారం టీచర్లను కూడా డిఎస్సి ఇచ్చి ఫుల్ఫిల్ చేసినారు. నేనేమంటానంటే సంక్షేమం దాంట్లో ఎన్టీఆర్ భరోసా పేరు మీద 3,000 పెన్షన్ని 4,000 చేసినారు. దాన్ని వెంటనే అమలుపరిచినారు. అది కూడా సూపర్ 6లో భాగమే. తర్వాత స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకి జిల్లా స్థాయిలోనే ఆయన మేనిఫెస్టోలో మాట ఇచ్చాడు ఉచిత ప్రయాణాల కోసం. కానీ ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లానే రాష్ట్ర స్థాయి కన్వర్ట్ చేసినారు. ఈరోజు దాదాపు 71 కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఈ స్త్రీ శక్తి మహిళా ఉచిత బస్సు ప్రయాణాల్లో. అలాగే దివ్యాంగ శక్తి అసలు వాళ్ళకి 3,000 6,000 చేస్తారని ఎవరు అనుకోలేదు. ఏమో చెప్తున్నారని చెప్పేసి మాట్లాడినారు, కానీ దాన్ని కూడా చేసినారు. ఇంకా దీపం పథకం కింద మహిళలకి దాదాపు 3 సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం కానీ ఇలాంటి సూపర్ 6 కార్యక్రమాలు ఒకటి అరా తప్ప ఏదో ఒంటరి మహిళ ఇస్తారన్న తప్ప దాదాపు సూపర్ 6 అన్నీ ఇంచుమించుగా పూర్తి చేసిన ఘనత సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు తీసుకెళ్ళినాం. ఒకప్పుడు ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకే అసలు జీతం వస్తుందా లేదా అనే అభద్రతా భావం నుంచి పెన్షన్లే కాకుండా ఉద్యోగస్తులు కూడా ఒకటే తేదీనే జీతాలు పడే పరిస్థితి తీసుకొచ్చి ఉద్యోగస్తుల జీవితాల్లో భద్రత కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే